హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ఎస్సి వ్లాగ్స్ అండి. సో ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడైతే చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాను. మార్నింగ్ 6 అండి. సో ఇలా కల్లాపి చల్లి ముగ్గు అయితే వేస్తుంది అన్నమాట మా అమ్మ. సో అక్కడైతే మా నాన్నండి, వీళ్ళైతే వ్యవసాయమే చేస్తారు, ఏమి చదువుకోలేదు. సో నాకైతే మ్యారేజ్ చేసిన తర్వాత నేను సిటీలోనే ఉంటున్నాను. అంతకుముందు ఇక్కడ చాలా మెమోరీస్ అయితే ఉండేవండి. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు అని కాకుండా మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి మ్యారేజ్ అయ్యేంత వరకు మనకి ఇక్కడ ఎన్నో మెమోరీస్ అయితే ఉంటాయి. ఎంతో ఎంజాయ్ చేస్తాం కదా పెళ్ళి కాకముందు లైఫ్. అవన్నీ అయితే నేను చాలా మిస్ అయ్యానండి. ఇక అప్పుడైతే ఏమీ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు కదండి. లైఫ్ అనేది చాలా ఎంజాయ్గా ఉంటుంది. మనం కాలేజీకి వెళ్ళొచ్చి ఇంట్లో పనులు చేసుకుంటే, అమ్మ వాళ్ళు పనికి వెళ్ళొచ్చేసరికి సాయంత్రం పని అంతా చేసేసి కొంచెం అన్నం కర్రీ వండేసి సాయంత్రం స్నాక్స్గా ఏదైనా తిని టీవీ సీరియల్స్ అన్నీ ఇవి చూసుకుంటూ ఉండేవాళ్ళమండి. అప్పుడైతే ఇంకా ఫోన్లు కూడా ఏం లేకపోతుండే. ఇంట్లో టీవీలోనే సినిమాలు అండ్ మళ్ళీ సీరియల్స్ అనేవి ఎక్కువ చూస్తుండేదాన్నండి. ఏమైనా ఇంకా డిగ్రీలో ఉన్నప్పుడైతే ఎక్కువ రికార్డ్సే ఉంటాయి కదా, అవి రాసుకుంటూ టీవీ చూసుకుంటూ కొంచెం చదువుకుంటూ ఇలా అయితే లైఫ్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. నేనైతే ఎక్కువ బయటికి వెళ్ళేదాన్ని కాదు. కాలేజ్ ఏందో ఇల్లేందో అంతేనండి నా లైఫ్ అనేది. ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడని, ఎప్పటికీ ఇంట్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళదు, ఎవరితో మాట్లాడదని అందరూ అంటుండేవారండి. కానీ నేనేంటంటే ఇంట్రోవర్ట్ అంటారు కదండి. సో అలాంటి టైప్ అన్నమాట. ఎందుకంటే ఎవరైనా నన్ను మందలిస్తేనే నేను మాట్లాడతాను. ఊరికే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువగా మాట్లాడే టైప్ అయితే కాదండి నేను. నన్ను మందలిస్తేనే నేను మాట్లాడతాను, ఆ టైప్ అన్నమాట. ఒకవేళ ఎవరైనా మనతో 1-2 సార్లు మాట్లాడినా సరే, వాళ్ళు మళ్ళీ మనం ఊరికే వెళ్ళి మాట్లాడితే ఏమనుకుంటారో అని చెప్పేసి నేనైతే ఎక్కువ అయితే వెళ్ళనన్నమాట ఎవరింటికి. వాళ్ళు మనం ఊరికే వెళ్ళినా కూడా ఊరికే వస్తుందని అనుకుంటారో, ఏమనుకుంటారో, ఎందుకు వెళ్ళాలి ఒకరింటికి అనే టైప్లో నేను ఎక్కువ ఉంటానండి. అందుకని నేను ఎవరింటికి వెళ్ళని. ఎక్కువ అయితే నేను ఇక్కడ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానని చెప్పేసి మా అమ్మ వాళ్ళైతే అప్పట్లో టీవీ తీసుకున్నారండి. మా పరిస్థితులు అనేవి అప్పుడు ఏం బాగాలేకపోయినా సరే, ఇంకా ఆడపిల్ల ఉంది, బయటికి వెళ్ళకుండా ఉండాలి, ఎవరింటికి వెళ్తుంది అని చెప్పేసి అలానే టీవీ తీసుకున్నారన్నమాట. ఇంకా ఆ రోజుల్లో నాకైతే ఆ టీవీ కాలేజీ, ఇంకా ఇల్లు, ఇవే నా ప్రపంచం అన్నమాట. బయటికైతే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అంత బాగుండేది లైఫ్. కష్టాలు అనేవి ఏమీ మనకు ఉండవన్నమాట అప్పట్లో. కానీ వన్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. అమ్మ వాళ్ళకు కూడా సేమ్, మ్యారేజ్ చేసినాం కదా అయిపోయింది అనుకుంటారు. కానీ మ్యారేజ్ కంటే ముందు, మ్యారేజ్ తర్వాతనే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఏ రూపంలో అయినా సరే. కోడలు అనేది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా, మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే, 2 రకాలుగా ఏదో విధంగా అయితే కష్టాలు అనేవి కంపల్సరీ ఉంటాయండి. మనం చదువుకునేటప్పుడు మాత్రమే మన ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటాయి. అప్పుడు కూడా చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ఇప్పుడు పడ్డ కష్టాల కంటే అప్పుడు పడేవి చాలా చిన్నవి అన్నమాట. ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే అనిపిస్తుంది అన్నమాట. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇక్కడైతే ఇంకా కట్టెల పొయ్యి మీదనే అమ్మ అయితే అన్నం వండేస్తుంది అన్నమాట. గ్యాస్ ఉంది కానీ అయితే ఎక్కువ వండదు, పొయ్యి మీదనే వండుద్ది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, గ్యాస్ మీద వండుకునే వంటల కంటే పొయ్యి మీద వండుకునే వంటలు చాలా టేస్టీగా ఉంటాయండి, బాగుంటాయి. నేనైతే ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ గ్యాస్ మీద వండు తొందర అయిపోతుందని అంటుంది, కానీ నేనైతే అస్సలు వండానండి, పొయ్యి మీదనే వండుతాను. ఎందుకో నాకు టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట, పొయ్యి మీద వండుకుంటే కూడా బాగుంటాయి. సో అన్నం కూడా ఎంత బాగా అయిందో చూడండి ఒకసారి పొయ్యి మీద వండినందుకు. ఇంకా కర్రీ మాత్రం నేనే చేశానండి. ఎందుకంటే ఆ పిల్లలు తింటారో లేదో, కారం ఎక్కువ అవుతుంది, నువ్వే వండుకో అని చెప్పేసింది అన్నమాట. సో ఇంకా అందుకే నేనైతే ఇక్కడ గ్యాస్ మీద వండమంటే వండకుండా పొయ్యి మీద అయితే వండుస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. టమాటా పప్పు అయితే చేశాను. ఇంకా వీడియో అయితే మా బాబు తీస్తున్నాడు, అందుకే కొంచెం ఇట్లా షేక్ అవుతుందన్నమాట వీడియో. ఫైనల్లీ ఇట్లా పప్పు టమాటా కర్రీ అయితే చేశానండి. నాకైతే ఇక్కడ మా ఇంట్లో అయితే మెమొరీస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకా మేము పొయ్యి దగ్గర కూర్చొని పిల్లలు మేము ఎట్లా ఎంజాయ్ చేసుకుంటూ అదే మాట్లాడుకుంటూ వాళ్ళతో జోక్స్ చేసుకుంటూ ఇలా అయితే కర్రీ అయితే చేశానండి. ఇంకొకటి ఏంటంటే, మనం
చిన్నప్పటి నుండి మ్యారేజ్ అయ్యేంత వరకు ఒక 22 ఇయర్స్ వరకు ఉన్న జర్నీని మనం ఒక 5 మినిట్స్లో చెప్పాలంటే అస్సలు చెప్పలేమండి. ఏదైనా సరే మనం ఏదైనా చూసినప్పుడు అరే మనం అప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా, ఇక్కడ ఇలా ఉండేది కదా అనేది ఆ మెమోరీస్ అనేవి మనకు అప్పుడు మాత్రమే గుర్తొస్తాయి అన్నమాట. ఏదైతే మనకైతే ఇప్పుడు ఆ రోజులైతే తిరిగి రావు. తలుచుకుంటే కొంచెం గుర్తు చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మన పిల్లలకు కూడా అలాంటివి చూపియాలి, నేర్పియాలి అని అనిపిస్తాయి. కానీ జనరేషన్‌కి అన్నీ మారిపోతాయి కదండీ. మన అప్పుడు ఉన్న ఆటలు, పాటలు అనేవి ఇప్పుడైతే ఏం లేవు. నేనైతే నా మ్యారేజ్ అయ్యేంత వరకు నాకు టచ్ ఫోన్ అంటే కూడా తెలవదండి. దాంట్లో ఏం వాడాలనేది కూడా తెలవదు. నేను డిగ్రీకి వచ్చిన తర్వాత నాకు ఒక డబ్బా ఫోన్ అయితే ఉండేదండి. అదైనా ఇంట్లో వాళ్ళందరూ యూజ్ చేసేవాళ్ళు దాన్ని. సో అంతే, అంతవరకు నాకేం లేదండి. నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు పెద్ద బాబు పుట్టిన తర్వాత మా ఆయనది ఒక కొత్త ఫోన్ కొనుక్కొని నాకు అప్పుడు పాత ఫోన్ ఇచ్చాడండి. అప్పుడు మాత్రమే నాకు టచ్ ఫోన్ వాడడం అనేది అలవాటైంది. నేను డిగ్రీ అంతవరకు చదువుకున్నా కానీ నాకు ఫోన్ ఆపరేటింగ్ అనేది కూడా తెలియదన్నమాట. సో అప్పుడైతే అలా ఉండేది. అప్పుడు మనకు ఆ ఫోన్ లేకపోయినా సరే మనకు టైంపాస్ అయ్యేది, హ్యాపీగా ఉండేవాళ్ళమండి. ఇక నేను కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత ఏరువంతా ఊకి ఎత్తిపోసేదాన్నండి. మొత్తం అంతా క్లీన్ చేసేదాన్ని. ఇక ఇప్పుడు పొద్దున వ్లాగ్ అయిపోయింది కదా, సాయంత్రం గొర్రెలు వెళ్ళాక మేము ఇలా అయితే ఇది మొత్తం క్లీన్ చేసామన్నమాట. మా పిల్లలు మేము అందరం కలిసి ఇలా సరదాగా అయితే కొస్సపేరు అనేది ఊకేసి మొత్తం అయితే క్లీన్ చేశానండి. నేనైతే అప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీ ఒక 2:30 వరకు అయిపోయేదండి. నేను కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇదంతా క్లీన్ చేసి ఎత్తిపోసేదాన్ని అన్నమాట. ఇంటికి వచ్చి పనంతా చేసుకొని ఇంకా టీవీ చూసుకుంటూ ఏదైనా హోంవర్క్ ఇట్లా ఏదైనా వర్క్ ఉంటే కాలేజీలో ఏదైనా వర్క్ ఉంటే చదువుకునేది ఉంటే అది చదువుకొని ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చునేదానండి. అంతే నా లైఫ్ అయితే. అప్పుడు అంత హ్యాపీగా ఉండేవాళ్ళమండి. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మొత్తం డిఫరెంట్ లైఫ్. అప్పుడున్న మనుషులు కూడా ఇప్పుడు అలా లేరండి, మొత్తం మారిపోయారు. అంతా మారిపోయారు జనాలు కూడా అని నేను మారిపోయారు అనుకోవడం కాదండి, మారిపోయారు. జనరేషన్కి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా చిన్నపిల్లలని అయితే ఇలా వేసి వెళ్ళిపోతారు అనమాట. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.